Hi students, welcome back to our class. Today we are going to discuss structural organization animals లో 4 marks questions అనేవి చూద్దాం. సో యూనిట్ 2 కింద ఉన్నటువంటి ఈ లెసన్ కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటనేది చూస్తే మనకి క్వశ్చన్ వైజ్ గా చూద్దాం. ఏంటంటే 4 మార్క్స్ క్వశ్చన్స్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కాబట్టి ఎక్స్ప్లెయిన్ an account of glandular epithelium. సో ఎక్సోక్రైన్, ఎండోక్రైన్, దాంతో పాటు యూనిక్రైన్ ఇట్లా సో గ్లాండ్యులర్ ఎపిథీలియం గురించి సంబంధించినటువంటి టాపిక్ అడుగుతూ ఉంటారు. గివ్ ఏ బ్రీఫ్ అకౌంట్ ఆఫ్ ది సెల్స్ ఆఫ్ ఏరియోలార్ టిష్యూ. ఏరియోలార్ టిష్యూకి సంబంధించినటువంటి కొన్ని రకాలైనటువంటి సెల్స్ గురించి చెప్పండి అని. దెన్ ఎక్స్ప్లెయిన్ హ్యావర్సన్ సిస్టమ్, ప్రతిసారి అడుగుతున్నటువంటిదే. డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ కార్డియాక్ మజిల్. కార్డియాక్ మజిల్ కావచ్చు, లేదంటే డిస్క్రైబ్ ద స్ట్రక్చర్ ఆఫ్ స్కెలిటల్ మజిల్. సో ఈ టాపిక్స్ ఏవైతున్నాయో 4 మార్క్స్ ఫ్రీక్వెంట్గా మస్కులర్ టిష్యూ నుంచి వస్తూ ఉన్నాయి. Describe the structure of multipolar neuron, one more topic. So write a note on advantage of coelom over pseudocoelom. So coelom advantage ఏంటి, over pseudocoelom అనేటువంటి టాపిక్ కూడా ఇస్తూ ఉన్నారు. సో ఇంకా చదవగల పిల్లలు అంటే ఇవి చాలా వరకు చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. ఇంకా చదవగల పిల్లలు ఏదన్నా ఉంటే సైజోసిలోమేట్స్, ఎంట్రోసిలోమేట్స్ డిఫరెన్సెస్ అనేవి నేర్చుకోండి. సో హెల్ప్ అవుతుంది మీకు అదే. సో యూనిట్ 2కి సంబంధించి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఇవి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.